ఇది ఆల్ క్లాసెస్కి మల్టీపర్పస్ టిఎల్ఎం. దీంట్లో మనం ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ దీంతో మనం టీచ్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కోలాగా కాకుండా అన్నీ మనం ఒకే దాంట్లో వచ్చేలాగా ఇలా చేసుకోవడం వల్ల మనకి సులభంగా ఉంటుంది, పిల్లలకు కూడా ఈజీగా చెప్పడానికి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ అట్టముక్క పైన ఇవన్నీ తీసుకొని ఇలా నెంబర్స్ వేసుకున్న తర్వాత మనం అన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్ రెడీ చేసుకోవాలి. మన వర్ణమాలవి, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అన్ని ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవాలి. దీంట్లో మనం ఇది యూజ్ చేయకుండా ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తూ కూడా క్లాస్లో ప్రతి ఒక్కరికి పిల్లోడికి ప్రత్యక్షంగా చూపిస్తూ వాడి కళ్ళతో చూస్తూ ఇది ఇదని ఇట్లా చూపిస్తూ వాడికి అక్షరాలు గుర్తింపు జరుగుతుంది. అదేవిధంగా అక్షరాలు గుర్తింపు జరిగి వారి అక్షరాలు పిల్లవాడు కరెక్ట్గా గుర్తుపడుతున్న తర్వాత అప్పుడు మనం ఇది యూజ్ చేయడానికి వస్తుంది. అప్పుడు దీంట్లో మనం ఈ పదాలతోని అక్షరాలతోని పదాలు తయారు చేయించడం జరుగుతుంది, సరళ పదాలు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ దీంట్లో మనం కావలసిన అక్షరాలని ఈ నెంబర్స్ బాక్స్లలో వేసుకున్న తర్వాత అదే నెంబర్స్ బాక్స్లో కొన్ని మనం ఇక్కడ నెంబర్స్ కింది బాక్స్లో వేసుకుంటూ ఒక పిల్లోని పిలిచిన తర్వాత ఈ నెంబర్స్లో ఏ లెటర్ అయితే ఉందో ఆ అక్షరాన్ని ఇక్కడ వేస్తాడు. ఇప్పుడు ఒక అమ్మాయితో చేయిస్తున్నాను చూడండి. ఏమవుతుంది బేట? శనగ. ఈ విధంగా పదాలు చదువుతాడు, అక్షరాలు గుర్తుపడుతూ దీంతో పాటు నెంబర్స్ కూడా ఐడెంటిఫై అవుతాయి. ఇది 7, ఇది 3, ఇది 1 అనే నెంబర్స్ కూడా తను నేర్చుకోగలుగుతాడు. ఈ విధంగానే మనం ఇప్పుడు తెలుగు ఎలా అయితే చేసామో సేమ్ దాంట్లోనే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వేస్తూ పదాలు డాగ్, క్యాట్ అలాంటి చిన్న చిన్న పదాలు కూడా పిల్లలతో నేర్పించడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ యానిమల్స్ నేమ్స్, వెజిటేబుల్స్ నేమ్స్, ఫ్రూట్స్ నేమ్స్ వీటి కూడా మనం కలిపి వేస్తూ కూడా మనకి సపరేట్ చేపిస్తూ కూడా ఫ్రూట్స్ అంటే ఇది, యానిమల్ అంటే ఇది అనేది డిఫరెన్స్ కూడా మనం ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఈజీగా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్లో లెసన్లో మన బుక్లో ఉన్న వాటికి రిలేటెడ్గానే యూజ్ అవుతాయి సార్.